ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక వివాదాలు చేసుకుంటూ అహం సత్యబోధక చెన్నై శ్రీ సత్యసాయి దివ్యజ్ఞాన యజ్ఞము రుద్ర ప్రశ్న ధారావాహిక కార్యక్రమంలో ఈరోజు మన గురువరేణ్యులు పూజ్యులు అయినటువంటి డిఎస్ శాస్త్రి గారు వచ్చున్నారు. ఇప్పుడు మనం 4వ అనువాకంలోకి అడుగు పెడుతున్నాం. మరి రుద్ర ప్రవచనం కానీ, పరిశోధన కానీ, ప్రవక్త కానీ మన శాస్త్రి గారు అందరికీ కూడా 3 హోదాల్లో ఆయన నిత్య పరిశోధకులు, నిత్య పరిశీలకులు, నిత్య ప్రవచనకర్త అయినటువంటి డిఎస్ శాస్త్రి గారిని రుద్ర ప్రశ్న ప్రారంభించవలసిందిగా మన అధినేత దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వక సాదరంగా స్వాగతం చెబుతూ సాయిరామ్ సార్. గురువు గారు సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం ఈ 10-11 మంత్రాలు కొంతవరకు చెప్పుకున్నాం. దానిలో ఆ చిన్మయాత్మకమైనటువంటి పరబ్రహ్మ ఏ మాదిరిగా పంచ బ్రహ్మాత్మకంగా, పంచభూతాత్మకంగా సర్వ సృష్టిలోనూ ప్రవేశిస్తూ ఆ సృష్టిలో ఉన్నటువంటి మానవుడికి తిరిగి తనలో చేరేదానికి, తన స్థితి పొందేదానికి అవసరమైనటువంటి అనుకూలతలన్నీ ఇచ్చారు అన్న వివరాన్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఏంటి మాట్లాడుతుంది సరే. సో దీన్ని యాక్చువల్గా మనం ఆదిశంకర్ల వారి యొక్క షణ్మత స్థాపన పరంగా కూడా దీన్ని తెలుసుకున్నాం. అంటే మానవులు అన్నాక శరీరం ఎట్లా శిథిలమవుతుందో ఈ సృష్టిలో కూడా చెట్టు చెడే కాలానికి కుక్కమూత పిండి మాదిరిగానే అనేక రకాల బలహీన స్థితులు, దౌర్భాగ్య స్థితులు రావటం మానవుల్లోనూ చూస్తాము, కాలంలోనూ చూస్తాము, ప్రకృతిలో కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం మానవుడి యొక్క ఆలోచన విధానమే. స్వామి ఒక సందర్భంలో సమస్తమైన పాపాలకి కారణం, సమస్తమైనటువంటి ఈ బాధలు వీటన్నిటికీ కారణం మానవుల్లో ఉన్నటువంటి అరిషడ్వర్గాల యొక్క ప్రకోపమే అనే మాట చెప్పటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి వైపరీత్యాలు ఈ 3 సంవత్సరాలు కూడా ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన టైము. కేవలం ఆర్థిక సహాయమే కాదు, మనోబలాన్ని పెంచుకునే విధానంగా, సాధనాపరంగా కొంత ప్రయత్నపూర్వకంగా భగవంతుణ్ణి ఎక్కువ కాలం మన మనసులో నిలుపుకునే దానికి చేసే ప్రయత్నం చాలా ఎక్కువ అవసరం. ఇవే కాదు, ఈ రకరకాల గందరగోళ పరిస్థితులు ఈ 3 సంవత్సరాల్లోనూ, మనం రాబోయే 3 సంవత్సరాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులే, కానీ దానికి ప్రిపరేషన్ మాత్రం 14-15 సంవత్సరాలు జరగటం మనం చూస్తాం. అంటే ఈ 14-15 సంవత్సరాల్లో జరిగినటువంటి సమస్తమైన మనోసంకల్పాలు, అంటే మంచి చెడు సంకల్పాల యొక్క పరిణామమే ఆ 18 రోజుల మహాయుద్ధం. అట్లా యుగం మార్పు వచ్చే సందర్భంలో, అంటే ఈ కలియుగంలో కలిలో కలి అన్నటువంటి దారుణమైన స్థితి పోయి కలిలో ద్వాపర అంటే ఊర్ధ్వస్థితి వచ్చేదానికి ఈ మాదిరి పరిణామం జరిగే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. కాబట్టి దానికి తగ్గ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే విధానంగా అందరూ ప్రయత్నం చేయాలి. ఆ రోజుల్లో జరిగింది ఏమిటి? 3000 సంవత్సరాల క్రితం ఆదిశంకర్ల వారి టైంలో జరిగింది ఏమిటి? అన్ని హిందూ మతంలో భాగాలే తప్ప వేరే ఏది లేదు కదా. కేవలం హిందూ మతంలోనే వైష్ణవులని, శాక్తేయులని, శైవులని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం మూలంగానే ఆయన అంటే ఒకళ్ళనొకళ్ళు హింసించుకునేదాకా పోవటం అనే స్థితి, ఆ స్థితికి పోయినప్పుడే ఆదిశంకర్ల వారు అందరినీ సమన్వయపరిచి ఈ షణ్మత స్థాపకుడు అనే పేరు తద్వారా పొందటం, దానికి తగ్గట్టుగానే ఆ పంచాయతన పూజా విధి విధానంలో ఏర్పాటు చేసిందంతా అనుకున్నాం మనం. ఈ పంచాయతన పూజలో కూడా మనం చెప్తున్నటువంటి ఆ తత్వాలన్నీ కనుక చూస్తే ఈ పంచభూతాత్మక తత్వాలే ఉంటాయి. ఇవాళ
పంచభూతాలు ప్రకృతి పరంగా వైపరీత్యాన్ని సృష్టిస్తున్నాయంటే దానికి కారణం మానవుల మనోభావనే. మనోభావన సరిగా సెట్ అయితే తప్ప ప్రకృతి మళ్ళీ శాంతించటం అంటే మనం చెప్తూ ఉంటాం, వేదంలో ఏం చెప్తాం, కాలానుగుణంగా పర్జన్యుడు వర్షించాలి, భావాలు సక్రమంగా ఉండాలి, దేవతలు గోవులు ఆవులు ఇవన్నీ ఉండాలి. ఎందుకు చెప్తాము? ఆ శుభకామనలు పోయి దుష్ట భావనలు, అరిషడ్వర్గ విజృంభణాపరమైనటువంటి భావనల మూలంగా జరుగుతున్నవి ఈ ప్రకృతి వైపరీత్యాలు. మూల కారణాన్ని తెలుసుకుని ఆ మూల కారణాన్ని తొలగించే ప్రయత్నం చేయటం అనేది రుద్రం మనకి నేర్పే ప్రధానమైనటువంటి లక్ష్యం, విద్య. మొట్టమొదటి మంత్రమే మీరు చూడండి, ఆ మొట్టమొదటి మంత్రంలో కూడా 4 స్థాయిల్లో మనకి నమస్కారాలు చెప్పటం మనం చూస్తాం. మొట్టమొదటి రుద్ర బాణానికి నమస్కారం అంటాడు. ఎందుకని? బాణం తనకి తగలబోతోంది, మొట్టమొదటి కారణం అది కనపడుతోంది కాబట్టి. అంటే బాణం తగిలితే నాకు దెబ్బ నొప్పి కలుగుతుంది, అయితే ప్రాణం పోతుంది, కాబట్టి దానికి నేను శరణాగతి పెడుతున్నాను. కొంచెం బుద్ధి పనిచేసినాక, ఓహో బాణం పనిచేయాలంటే విల్లులోంచి విడువబడాలి, కాబట్టి విల్లుకు నమస్కారం పెడుతున్నాను. అంటే భయంలో మొట్టమొదటి చూసిన కారణం బాణమైనా కూడా కొంచెం ఆలోచన కలగంగానే దాని మూల కారణాన్ని వెతికే తత్వాన్ని మనిషికి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆ మూల కారణాన్ని తెలుసుకునే ప్రక్రియ, దానికే ఆ బుద్ధి యొక్క చైతన్యానికే గాయత్రి మంత్రం అనే మాట కూడా ధియో యోన ప్రచోదయాత్. ఆ బుద్ధి పనిచేసినప్పుడు కారణం నుంచి నెక్స్ట్ లెవెల్, చివరికి మూల కారణం దాకా పోయే అవకాశం ఉంటుంది. 2వ స్థాయిలో ధనస్సుకి నమస్కారం, 3వ స్థాయికి వచ్చేటప్పటికి ఆ ధనస్సు పట్టుకున్న బాహువులకి నమస్కారం. అరే ఒట్టి బాహువులు ఏం చేస్తాయి? చిట్ట చివరికి 4వ స్థాయిలో మూల కారణమైనటువంటి శివ సంకల్పానికి నమస్కారం అన్న పరంగా ఈ జరుగుతున్నటువంటి సమస్తమైన వైపరీత్యాల్ని కారణం, మూల కారణం ఆలోచిస్తే మానవుడి యొక్క మనోభావనలు అనేదే తేలుతుంది. కాబట్టి వాటిని సంతుష్టిపరిచే విధానంగా, వాటిని శాంతపరిచే విధానంగా ఈ మాదిరి అంటే ఏ ప్రార్థనాపరమైనటువంటి భావన ఏదైతే స్వామి రుద్రపరంగా మనకి తెలియపరిచారో దాని యొక్క ఇంపార్టెన్స్ మ్యాక్సిమం రాబోతోంది ఈ రాబోయే 3-4 సంవత్సరాల్లో. కాబట్టి త్రికరణ శుద్ధిగా దాని యొక్క పారాయణ, దాని యొక్క ఆచరణ ఎంతవరకు చేతైతే అంతవరకు చేయటం కూడా అవసరం. ఇవాళ కొంత సహాయం చేస్తాం, ఏదో కాలం అయిపోతుంది, మళ్ళీ సూర్యుడు వస్తాడు, కాలం తాత్కాలికంగా బయటపడతాం. మూల కారణాన్ని శోధించి దాన్ని ఇచ్చేసేదాకా కూడా పూర్తి ఉపశమనం కలగదు. కాబట్టి దానికి ఆలోచించాలన్నా ఇవాళ ఆధ్యాత్మిక ఆచరణపరమైనటువంటి శాఖ కేవలం ఒక సత్యసాయి సేవా సంస్థల్లోనే ఉన్నది. కాబట్టి అది కూడా మన బాధ్యత అని మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సపోజ్ ఈ పంచభూత ఈ పంచవిధమైనటువంటి పూజ ఆయన చేసింది కనుక మనం ఆలోచించి చూస్తే చూడండి, మొట్టమొదటి శాక్తేయం అన్నాం. ఈ శాక్తేయం అనేది శక్తిపరమైనటువంటి ఆకాశతత్వం. తర్వాత శైవం ఉంటున్నాం. శైవం ఏమిటి? వాయుతత్వం, ప్రాణాలకి సంబంధించింది. శైవం వాయుతత్వం. వైష్ణవం వచ్చేటప్పటికి జలతత్వం. గాణపత్యం వచ్చేటప్పటికి భూతత్వం. ఈ అన్నిటి యొక్క సమన్వయం షణ్ముఖం, అదే యజ్ఞపరంగా మనకి చెప్పబడుతుంది. దీన్నే పురుష సూక్తం మనకి ఏం చెప్తుంది? యత్ పురుషేణ హవిష దేవ యజ్ఞమతన్విత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మైద్భస్యరద్దవి. సర్వం యజ్ఞ రూపంలోనే సాధించబడితే కాబట్టి భగవంతుడు కూడా యజ్ఞ రూపంలోనే ఈ సృష్టిని, ఇదంతా సాధించాడు. కాబట్టి యజ్ఞాత్మకమైనటువంటి ప్రాక్టికల్ అప్లికేషన్ పార్ట్ ఇది షణ్ముఖం అనుకోవచ్చు. 3 వేదాలు, 3 వేదాల యొక్క అప్లికేషన్ పార్ట్ అధర్వణ వేదం ఏ మాదిరిగా అయిందో, ఈ పంచాయతన పూజా విధిలో ఈ 5 తత్వాలకి సంబంధించినటువంటి అంటే పంచభూతాలకి సంబంధించినటువంటి విధి విధానాన్ని మనం ప్రాక్టీస్ చేసినా అల్టిమేట్గా దాన్ని అప్లై చేయటం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న పరంగా ఏమిటి అప్లికేషను? జ్యోతిర్మయాత్మకత, అది దీప ఆరాధన, అది యజ్ఞపరమైనటువంటి
షణ్ముఖత్వంగా దీన్ని వీటిని మనం అన్వయం చేసుకోవచ్చు. ఆదిశంకర్ల వారు ఆనాడు 3000 సంవత్సరాల నాడు ఇంకా గురువు చెప్పిన మాట వినటం, పెద్దలు ఒకళ్ళు పాటిస్తున్నారు అనగానే మిగతా అందరూ దాన్ని పాటించటం ఇవన్నీ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఒక్క పండితుణ్ణి ఆ దేశానికి సంబంధించిన లేదా రాష్ట్రానికి సంబంధించిన పండితుల్లో ఉత్తమోత్తముడు పండితుడిని ఒకరిని ఓడించి లేదు తన యొక్క మార్గంలోకి తీసుకురాగానే మొత్తం ఆ మండలం మొత్తం కూడా, అంటే ఆ రాష్ట్రం మొత్తం కూడా ఆటోమేటిక్గా ఇటు తిరిగిపోవటం అనే ఒక ప్రక్రియ ఉన్న రోజులవి. కాబట్టి ఆయన 3 సార్లు తన యొక్క జైత్రయాత్రలో మహామహా మేధావులు, పండితులు, కుమారుల భట్టు, మహాపండితుల్ని వాళ్ళందరినీ కూడా తన దోకు తెచ్చుకొచ్చి అద్వైత స్థాపన ఆయన చేయటం మూలంగా జనబాహుళ్యం కూడా ఆ మాదిరిగా విన్నారు. ఇవాళ పరిస్థితి చూడండి, దానికి టోటల్గా భిన్నంగా మనకు కనపడుతుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రంలో ఒకే మనుషులు అనేక రకాలైన మార్పులు మనకు కనపడుతున్నాయి. అందువలనే 3 రకాల అవతారాలు స్వామి ఈ అవతారంలో తీసుకోవటం, ఈ 3 కూడా జ్ఞానావతారాలు కావటం, అంటే అప్లికేషన్ ఆఫ్ ది జ్ఞానం వచ్చే స్థితికి మనల్ని తీసుకుపోతున్నట్టుగా దీన్ని అన్వయం చేసుకుంటే, ఇవాళ స్వామి చెప్పిన మార్గం తప్ప, అంటే ప్రేమ మార్గము, సాధనా మార్గము, పురోగతి కోసం, అంటే రుద్రం ఏదైతే చివరిలో మనకి ఆదేశించారో ఇది తప్ప వేరే మనకి మార్గం లేదు అని అర్థమవుతుంది. సో వ్యక్తిగతమైన సాధనా పరంగా ఈ శివతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, మనం ఏమనుకున్నాము, గణపతి అనుకున్నాం, మూలాధారంలో గణపతి అన్నాం. మూలాధారంలో కుటుంబ పరంగా ఆల్రెడీ శివతత్వాన్ని మనం అన్వయం చేసుకున్నాం. ఇది సమాజ పరంగా, సమాజంలో శివ కుటుంబం ఏ మాదిరిగా సమతుల్యతతో, అంటే సహజ వైరం ఉన్నటువంటి పాము, ఎలుక, సింహం, ఎద్దు, సో ఎట్లా సమన్వయంగా ఒకే కుటుంబంలో ఆనందంగా ఉన్నాయో అది ఆ స్థితి పొందేదానికి వ్యక్తిగతమైన సాధనా పరంగా గణపతి మూలాధారంలోను, భూతత్వానికి అధిష్టాన దేవతగాను, అమృతత్వాన్ని, పూర్ణత్వాన్ని ఇచ్చే అన్నపూర్ణ స్వరూపంతో శివశక్తులు సహస్రారంలో ఉన్న ఆ సహస్రార స్థితికి తీసుకుపోయే జ్యోతిర్మయమైనటువంటి అగ్నితత్వంగా సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడుగా ఈ 6 చక్రాల ద్వారా మూలాధారంలో ఉన్న శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రసరింపజేసే శక్తిగా అన్వయం చేసుకోవాలి. సమిష్టికి వచ్చేటప్పటికి శివ కుటుంబం ఆ స్థితి రావాలంటే వ్యక్తిగతమైన సాధన కావాలి. వ్యక్తిగతమైన సాధన ఏమిటంటే మనలో ఉన్నటువంటి మూలాధారంలో నిద్రాణంగా ఉన్న శక్తిని మేలుకొలిపి పైకి తీసుకుపోవటమే సుప్రభాత సాధన అని మనం చేస్తాం. ఏమిటా సుప్రభాత సాధన? నిజంగా భగవంతుడు నిద్రపోతుంటే ఆయన మనం మేలుకొల్పుతున్నామా? ఆయన మేలుకొల్పటం నిజంగా అవసరమా? సో మనలో నిద్రాణంగా ఉన్న శక్తిని మేలుకొల్పటమే సుప్రభాత సాధన. సో ఆ పరంగా ఈ సమాజాన్ని మేలుకొల్పే అవసరం ఉన్నది. సమాజాన్ని మేలుకొల్పే ముందు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళల్లో ఉన్న సృజనాత్మక శక్తిని మేలుకొల్పుతూ పోవటమే దీనికి అల్టిమేట్ పరిష్కారం అవుతుంది. కాబట్టి అంటే వ్యక్తి పరంగాను సమాజ పరంగాను సమతుల్యతని సాధించటం అవసరము. ఆ వివరణాన్ని కూడా ఈ మంత్రం ఇండైరెక్ట్ గా మనకి ఇండికేట్ చేస్తుంది. దాన్నే మనం ఈ గణపతి ఈ పరంగా మన చాలా చిన్న యూనిట్కి జీవ ప్రజ్ఞగా ఏనుగని, రథం అనేది శరీరం అని, గుర్రాలుగా మనసులో ఉన్న 3 లక్షణాలని, 3 గుణాలని, 5 తత్వాలుగా 5 భటులని అంతరార్థం అవన్నీ మనం తెలుసుకున్నాం. వాటిని అనుభవంలోకి పెట్టే ప్రయత్నం చేయటమే అంటే ఒక క్రమమైనటువంటి ప్రణాళికాబద్ధంగా వ్యక్తిగతమైన సాధన కానీ సమాజ సేవ కానీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రణాళికాబద్ధంగా మనని తయారు చేసేదానికే శివశక్తి స్వరూపమైనటువంటి సాయి విశ్వవ్యాపితంగా ఈ సేవా సంస్థలు స్థాపించారు అన్న అన్వయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో వీటిని ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ బుద్ధిని ఎట్లా ఉపయోగించుకోవాలి, అన్ని పరిస్థితుల్లోనూ
బుద్ధి యొక్క ఉపయోగం ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని రామాయణంలో ఉన్న ఒక చిన్న ఘటన మనకి చాలా పెక్యులర్గా ఇండికేట్ చేస్తుంది. రావణాసురుడికి ఆ సీతాదేవిని తీసుకురావాలన్న కోరిక కలుగుతుంది శూర్పణఖ మాటలు విన్న తర్వాత. మామూలుగా తీసుకొచ్చేదానికి సాధ్యం కాదు అని మారీచుడికి హెల్ప్ అడుగుతాడు. మారీచుడు ఎక్కడో రాక్షసుడైనా వాడు తపస్సు చేసుకుంటూ ఎక్కడో ఉంటాడు. ఆ తపస్సు చేసుకుంటున్న వాడి దగ్గరికి పోయి వీడు చాలా మూర్ఖంగా మొత్తం వీళ్ళందరికీ రాజు కాబట్టి వాడిని శాసిస్తాడు పొమ్మని. అతను కొంత ప్రయత్నం చేస్తాడు. ఏమిటి, రావణాసుడితో ఆ ప్రయత్నం అనవసరం, దానివల్ల ఇబ్బంది, నీకు ఇబ్బంది నాకు ఇబ్బంది వల్ల ఉపయోగం. ఇతను ఎక్కడ వినేటట్టుగా ఉండడు. ఎంత మూర్ఖంగా అంటే కామాతురానం అని చెప్తారు మనకి. అదే మాదిరిగా ఆ మాదిరి ఆతురతలో ఉన్నటువంటి ఇట్లాంటి కామాతుడికి మనం సలహా చేయటం మనం ప్రాణం మీదకి తెచ్చుకోవటమే. కాబట్టి వీడికి సలహా చేయటం అనవసరం. ఇప్పుడు ఏమిటి మన ప్రస్తుత తక్షణ కర్తవ్యం ఏమిటి? జీవిత కర్తవ్యం సాధన చేసుకోవాలి. ఆ సాధన చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ మారీచుడు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం వచ్చింది. ఏమిటి, వీడు వచ్చి పీక మీద కూర్చున్నాడు. ఆ పీక మీద కూర్చున్న సందర్భంలో ఒకటి ఆలోచిస్తాడు. వీడి మాట వినకపోతే వీడి చేతిలో చావాలి, రావణాసుడి చేతిలో చావాలి. వీడి మాట వినేటట్టయితే రాముడి చేతిలో చావాలి. ఈ రెండు చావుల్లో ఏది బెటరు అని ఆలోచించి ఇట్లాంటి వెధవ చేతిలో చచ్చే కన్నా రాముడి చేతిలో చస్తే కనీసం కైవల్యం వస్తుంది, జీవితానికి గమ్యం అదే కదా అని ఆ జింక రూపంలో పోయేదానికి ఒప్పుకుంటాడు. అంటే సర్వకాల సర్వావస్థల్లో బుద్ధి యొక్క అవసరం ఏ మాదిరిగా మనకి అవసరం ఉంటుంది అంటే క్రిటికల్ టైమ్స్ వస్తున్నప్పుడు బుద్ధి యొక్క తీక్షణత ఇంకా ఎక్కువ కావాలి. కాబట్టి సాధన ద్వారానే ఆ బుద్ధి యొక్క తీక్షణతని మనం పెంచుకోగలుగుతాము అన్న పరంగా, సమాజ పరంగా, వ్యక్తిపరంగా కూడా దీన్ని మనం ఆలోచించుకోవచ్చు. ఇవన్నీ దేనికోసం? రక్షణ కోసం. ఏమిటా రక్షణ? సమాజం ముందు బతికుండేటట్టయితే, సమాజంలో ఉన్నటువంటి ఆ సంస్కృతి ముందు బతికుండేటట్టయితే తర్వాత ఆటోమేటిక్గా వ్యక్తి దాన్ని పాటించేదానికి బతికుంటాడు. అదే చనిపోయే పరిస్థితుల్లో తప్పకుండా దాని వంతు దానికి అవసరమైనటువంటి కర్తవ్యాలు చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. స్వామిని మనం నమ్మాం కాబట్టి మన మీద కొంచెం ఎక్కువగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సేనాని పరంగా మనం ఆలోచించేటట్టయితే భగవంతుడి యొక్క చాతుర్వర్ణ సృష్టి యొక్క రక్షణ భగవంతుడి యొక్క లక్షణం. ఇది 4 రకాల బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర అన్నాం. చాతుర్వర్ణమే ఎవరు ఎన్ని రంగుల్లో ఉన్నా, ఎన్ని దేశాల్లో ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నా, ఆడ మగగా ఉన్నా, నపుంసకగా ఉన్నా, ఏ రకంగా ఉన్నా కూడా ఈ 4 వర్ణాల్లోకే వస్తారు. అర్థమవుతుంది, అర్థం కాదు, అది వేరే విషయం. ఈ మిగతా పనికిరాని అనేక రకాల మాటలు కులాల పరంగాను ఇతర పరంగాను ఏదైతే ఇవన్నీ కూడా స్వార్థపరమైన భావనలే తప్ప కర్మపరంగా మానవాళి మొత్తం 4 వర్ణాలుగా వస్తుంది. ఈ 4 వర్ణాల్లోనూ పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్ అంటాం, అది సక్రమంగా కనుక పనిచేసేటట్టయితే శరీరం మొత్తం సక్రమంగా ఆరోగ్యంగా ఉంటుంది. అది చెడిపోయేటట్టయితే మిగతా శరీరం ఆటోమేటిక్గా చెడిపోతుంది అన్న పరంగానే మేధోవర్గం ఏదైతే ఆలోచించి ఆచరణలో చెప్పేదానికి ప్రయత్నం చేయవలసిన వర్గం ఏదైతే ఉన్నదో ఆ వర్గం వాళ్ళ కర్తవ్యాన్ని కనుక మర్చిపోయేటట్టయితే సమాజానికి ప్రమాదం జరుగుతుంది అన్న సంకేతంగా కూడా దీన్ని షిరిడి సాయి చెప్పిన మాట పరంగా మనం గుర్తు చేసుకోవచ్చు. బ్రాహ్మలు తన యొక్క లక్షణాన్ని కోల్పోతే, ఆడవాళ్ళు తన లక్షణాలు కోల్పోతే సృష్టికి వినాశమే జరుగుతుంది. అంటే బుద్ధి సక్రమంగా ఉండాలి, జాతి సక్రమంగా ఉండాలి. ఈ రెండూ సక్రమంగా ఉండేటట్టయితే మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయని సూచనప్రాయంగా ఆయన ఇండికేట్ చేయడంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అట్లా సేనాని యొక్క లక్ష్యం ఏమిటి? చతురంగ బలాల యొక్క రక్షణ. ఈ చతురంగ బలాల రక్షణ కోసం కొన్ని సందర్భాల్లో అవసరమైతే యుద్ధం చేసన్నా వాటిని రక్షించే ప్రయత్నం చేస్తాడు. నిర్వీర్యమైన సేన ఉండేటట్టయితే సేన మొత్తం నాశనం అయిపోతుంది. అదే సమర్థవంతమైన సేనా నాయకుడు పర్యవేక్షణలో నడిచే సేన అయ్యేటట్టయితే కొంతమంది చనిపోవచ్చు, కొంతమంది చనిపోయినా కూడా దేశము మిగతా సేన రక్షింపబడుతుంది. చతురంగ బలాల యొక్క రక్షణ సేనాని యొక్క లక్ష్యం కాబట్టి ఆ సేన దాన్నే శరీరంలో దాన్ని మనస్సు అన్నాము.
ఆత్మనే ఉన్నా మొత్తానికి అధికారి అన్నాం. కాబట్టి మనస్సుని సక్రమంగా సరైన విధానంగా సున్నితంగా ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి. సున్నితంగాను సూక్ష్మంగాను గ్రహించగలిగిన స్థితిలో ఉండే విధానంగా మనసుని తర్ఫీ చేసుకోవటం, వ్యక్తిగతంగా చతురంగ పరంగా సమాజపరంగా అర్థం చేసుకోవచ్చు. చతుర్విధ పురుషార్థాలు మానవుడి యొక్క జీవిత లక్ష్యం కాబట్టి చతుర్విధ పురుషార్థాల్లో ఏదో ఒకటే గమ్యంగా ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాలు ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ నాలుగిట్లోనే మానవుడి యొక్క గమ్యం పడుతుంది. కాబట్టి ఆ గమ్యాల్ని పొందేదానికి రక్షణ మానవుడి యొక్క లక్షణంగా తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ దేవసేనాని అని అన్నప్పుడు ఈ షణ్ముఖత్వం అనేది అప్లికేషన్ పరంగా ఆలోచిస్తూ దేవసేనాని అంటే దేవ అనే శబ్దానికి వర్ణ అనేక స్థాయిల్లో నుండి శక్తులు ఆ పరంగా ఆలోచించుకోవచ్చు. అంతకుముందు ఒకసారి మనం అనుకున్నాం మహేశ్వర సూత్రాల పరంగా. ఆ మహేశ్వర సూత్రాల పరంగా ఐ వున్ ఐ లుక్ మంత్ర అవన్నీ చెప్పుకో 14 సూత్రాలు. ఏమిటా 14 సూత్రాలు అంటే ఆయన చెప్పింది విశ్వ విజ్ఞాన రహస్యం అందులో చెప్పబడ్డది అని. విశ్వ విజ్ఞాన రహస్యం చెప్పబడ్డది ఏమిటి? జ్యోతిర్మయమైనటువంటి వర్ణాలు అకార నుంచి క్షకారం దాకా ఉన్నటువంటి 50 అక్షరాలు కూడా జ్యోతిర్మయమైనటువంటి వర్ణాలు. వాటి యొక్క సృష్టి ద్వారా అంటే మొట్టమొదట పురుష సూక్తంలో ఇందాక చెప్పిన ముందు దేవతలు, జ్యోతిర్మయ శక్తులు అంటే ఆలోచనాపరమైనటువంటి జ్యోతిర్మయ శక్తులు, తర్వాత వాంగ్మయ శక్తులు, తర్వాత భూత శక్తులైనటువంటి శరీరం ధరించిన అనేక రకాల మానవులు సృష్టించబడ్డారు. కాబట్టి ఇవన్నీ ఆ దైవశక్తులకి అధిపతి సేనాని జ్ఞానం అయినప్పుడు మాత్రమే, అంటే జ్ఞానపరమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రమే పొందవలసిన గమ్యం పొందుతాము. దీన్ని షిరిడి అవతారంలో ఆయన కాళ్ళు పిసికేటప్పుడు ఆయన చెప్పిన తద్విద్ధి ప్రణిపాతి అయినా పరిప్రశ్న అన్నది చూడండి. అందులో ఆ జ్ఞానం అన్న దానికి స్వామి ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఎవరు ఈట నేను చూడలే ఇంతవరకు. జ్ఞానం అనేది బోధించబడుతుందా అని అడుగుతారు ఆయన. జ్ఞానం అనేది ఒకరు ఇంకొకరు ఇవ్వగలుగుతారా? ఎవడికి వాడు అనుభవించాల్సింది కదా. అయితే ఏం బోధిస్తాడు? జ్ఞానినః తత్వదర్శి ఏం బోధిస్తారు వాళ్ళు? ఇది అజ్ఞానం అని బోధిస్తారు. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకుంటే మిగిలేది జ్ఞానము. చీకటి తొలగేదానికి చీకటిని బలవంతాన్ని మనం ఎక్కడికి నెట్టలేము. వెలుతురు పట్టుకొస్తే ఆటోమేటిక్గా చీకటి తొలగిపోతుంది. సో తెలుసుకోవాల్సిన అజ్ఞానం ఇది అజ్ఞానం అని ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్గా జ్ఞాన ప్రకాశం కలుగుతుంది అన్న సంకేతం. ఆ మాదిరి అన్వయాన్ని ఆయన చేసినట్టుగానే, అంటే ఇక్కడ శివుడి యొక్క పుత్రుడు జ్ఞానస్వరూపుడు అన్న పరమైనటువంటి అన్వయంగాను జ్ఞాన మార్గంలో ప్రయాణించండి, అప్పుడే పొందవలసిన గమ్యాన్ని పొందుతారు, అనుభూతిపరమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. అదర్వైజ్ మనకి ఆలోచనాపరమైన భావ అద్వైతమే తప్ప అనుభవ అద్వైతం దొరకదు. అనుభవ అద్వైతం దొరకాలంటే ఇందులో ఈ మార్గంలో ప్రవేశించాలి. అదే మాదిరి శత్రుభ్య సంగ్రహీతృభ్య. సో దీనికి 2 రకాల అర్థాలు మనం తెలుసుకున్నాం. ఒకటి రథాన్ని నడిపే సారథి, దాని రక్షక స్వరూపంగా భగవాన్ అనుకుంటే, సంగ్రహీతృభ్య ఇంకొక అన్వయం ఏం చేసుకోవచ్చు అంటే క్షత్రుభ్య అంటే రక్షకార్థం, సంగ్రహీతృభ్య సంగ్రహణ చేసే స్వరూపం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శరీరపరంగా దీన్ని ఆలోచించినప్పుడు మన శరీరంలో ఆత్మ ఉన్నది, ప్రాణశక్తి ఉన్నది. ప్రాణశక్తి ఏం చేస్తోంది? చిట్ట చివరి క్షణం వరకు శరీరాన్ని ఎట్టా నిలిపి ఉంచాలా అని ఆలోచిస్తుంది. బాగా రక్తహీనత కలిగిన వ్యక్తికి ఆ రక్తం ప్రదేశంలో నీళ్లు ప్రవేశిస్తూ ఉబ్బిపోయినట్టుగా కనపడతాడు. కారణం ఏమిటి? ఆ ప్రసరణ జరుగుతూ ఉండేదానికి రక్తానికి రీప్లేస్మెంట్గా శరీరంలోకి నీరు చేరుతుంది. అంటే నీరు చేరటం అనేది ఆరోగ్యకరమైన పరం కాదు. అప్పుడు తాత్కాలిక రక్షణ కోసం ఇమ్మీడియట్గా కంటిన్యూటీ. అట్లా ఆత్మ శరీరంలోకి ప్రవేశించగానే చూడండి, సాక్షాత్ ఒక చిన్న సూక్ష్మమైనటువంటి కణం నుంచి 6 అడుగుల పొడుగున మానవుడు, శక్తివంతుడైన మానవుడిగా తయారవుతున్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఏమేమిటి సంగ్రహిస్తుంది? ఆత్మ శరీరంలో శరీరం యొక్క రక్షణ కోసం, శరీరం యొక్క పోషణ కోసం
సప్తధాతువుల్ని ఏ మాదిరిగా సంగ్రహించి రక్షిస్తుందో అన్న పరమైనటువంటి అన్వయాన్ని వ్యక్తిపరంగా అంటే వ్యష్టిపరంగా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సమిష్టిపరంగా ఆలోచించేటట్టయితే సప్త పురుషూక్తంలో సప్త హోమాన్ని 7 స్టెప్పుల్లో హోమం చేపట్టేట్టుగా మనం చెప్తారు. సప్తద్వీప వసుంధర దాని రక్షణ ఏమిటి? మొట్టమొదట నీళ్లు. కథ మనం కథాపరంగానే మనం అర్థం చేసుకుంటాం. ఆ దేవి సూక్తాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నారాయణుడు నీళ్ల మీద ఉన్నాడు, ఆ నీళ్ల మీద ఆయన శేషశయ మీద పౌళించున్నాడు, ఆయన గర్భంలోంచి బ్రహ్మ పుట్టాడు అంటే నీళ్ళు ఇంకా ఏర్పడలేదు. మధుకైటబులు ఆయన్ని కొంచెం బాధ పెట్టారు. ఆ మధుకైటబులు బాధ పెట్టినప్పుడు ఆ మధుకైటబుల్ని సంహరించేదానికి బ్రహ్మ ఆయన్ని నిద్ర లేపే దానికి అమ్మవారిని రిక్వెస్ట్ చేశాడు. సో అమ్మవారు వచ్చి విష్ణువుని మేలుకొల్పింది. మేలుకొల్పినాక 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు, ఎవరితో గెలవలేదు. ఆ పరిస్థితుల్లో అగైన్ తన బుద్ధికి పొదలుపెట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ విష్ణుమూర్తి తనకు వచ్చిన ఆలోచన ప్రకారం ఆ ఇద్దరికి వరం ఇస్తానన్నాడు. ఆ వరం ఇస్తానప్పటికీ ఏమిటి నువ్వు మాకు వరం ఇచ్చేది అని అహంకారాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఏమిటి, ఆఫ్టర్ ఆల్ ఇన్ని వేల సంవత్సరాల బట్టి యుద్ధం చేస్తున్నావు, ఏం చేయలేకపోయినావు, నువ్వు మాకు వరం ఇచ్చేది ఏమిటి, మేమే నీకు వరం ఇస్తాను తీసుకో. అప్పుడు ఈయన మీ ఇద్దరు నా చేతిలో చావండి అని వరం కోరాడు. అరే మేము వంచబడ్డామే అనే బాధతో వాళ్ళకి ఆలోచన వచ్చింది ఏమిటి, మాట తప్పేదానికి ఇష్టం లేదు. అంటే రాక్షసుడు కూడా మాట తప్పని వాడు ఉండేవాడు. మాట తప్పడానికి ఇష్టం లేని రాక్షసులు నీళ్లలో చావటం మాకు ఇష్టం లేదు అని ఒక కండిషన్ పెడితే తన తొడని కొన్ని యోజనాల వెడల్పు పెంచి ఆ తొడ మీద ఆ ఇద్దరిని పడుకోబెడితే వాళ్ళు కీటకాలాగా అనిపించారట. విష్ణుమూర్తి యొక్క తొడ మీద పడ్డ ఈ మహారాక్షసులు వాడి ఇద్దరికి తలకాయలు కట్ చేశారని, ఆ తలలో నుంచి బయటికి కారిన మెదడే మేదిని, మధుకైటబుల మెదడు మేదిని రూపంలో ఈ భూమండలం అంతా ఏర్పడ్డదని. ఈ భూమండలం వాడి మెదడైతే వాడి ఆకారం ఎంత ఉండాలి? వాడు విష్ణుమూర్తి యొక్క తొడ మీద ఒక చిన్న కీటకంలాగా ఉంటే ఆ విష్ణుమూర్తి తత్వాన్ని ఏమనుకోవాలి? ఇది కేవలం ఊహకి మాత్రమే సాధ్యం. అంటే ఆ మానవుల యొక్క మనుగడ కోసం భూదేవిని ఆ మాదిరిగా సృష్టించాడు. రక్షించేవాడేవాడు? భగవంతుడే. అనంత భూమండలాన్ని రక్షించే శక్తిగా దానికోసం ఏమేం పనులు చేసి ఆ భూమిని క్రియేట్ చేసి ఈ సృష్టిని అంతా ఏర్పాటు చేసి ఈ రక్షణ కల్పిస్తున్నాడు. ఆ సూక్ష్మంగా ఆలోచించినప్పుడు ఎంతవరకు ఈ పరిధిపోతుంది అన్న ఆలోచన ఒక్కసారి మనం అంటే సప్తసాగరాలు, జల పరిరక్షణ, విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయన్నో, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ సముద్రంలోంచి ఏర్పడ్డ రూపంలోనే చివరికి వర్షాల రూపంలో కదా. ఆ జల పరిరక్షణ అది కూడా భగవంతుడి యొక్క లక్షణాల్లో మనకు కనపడుతుంది. సప్త నదులు ఏమిటి? ఇన్ని సముద్రాలు ఉన్నా కూడా ఏ నీళ్లు తాగేదానికి పనికిరావు. మళ్ళీ నదుల రూపంలో ప్రవహించి నదులు మళ్ళీ సముద్రంలో ప్రవహించి సముద్రం మళ్ళీ వర్షంగా కురిసి ఆ సైక్లిక్ ప్రాసెస్ మొత్తాన్ని, అంటే మానవుడి యొక్క రక్షణ కోసం ఎంత అనూహ్యమైనటువంటి జగత్ విధానాల్ని భగవంతుడు సృష్టించాడో అనేది సమిష్టి పరంగా ఆలోచించినప్పుడు రక్షణ ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ రక్షించేది భగవంతుడే అన్న పరంగాను. అంటే సప్త కుల పర్వతాలు, ఈ పర్వతాన్ని గురించి బండి చక్రానికి ఇరుసులాగా భూమి లోపల ఉన్నాయి, భూమి పైన ఉన్నాయి, కనపడకుండా ఈ భూభారం మొత్తాన్ని రక్షిస్తున్నాయి. నిన్ననో మొన్ననో పేపర్లో మనం చదువుకున్నాం, కేరళలో అదేది ఆ మొత్తం ఆ కొండలన్నీ వీళ్ళు రకరకాల కట్టడాలు కట్టి పెట్టారు. దాని మూలంగా ఆ మొత్తం కుంగిపోయి కొన్ని గ్రామాలే నాశనం అయిపోయినాయి. ఏమన్నమాట, ప్రకృతిని పరిరక్షించే ప్రయత్నంలో ఉండాల్సిన మానవుడు ప్రకృతిని పూర్తిగా నాశనం చేసే పనిలో పడ్డప్పుడు జరిగేవే ఈ ప్రకృతి వైపరీత్యాలు. భగవంతుడు రక్షిస్తున్నాడు, మనలో ఆ రక్షణ కనీసం ఆలోచన పరంగా ఉందే? ఆలోచించాల్సిన విషయం. అంటే ప్రకృతిని రక్షించే రక్షణ బదులు భక్షణ చేస్తున్నారు సార్. అందువల్ల దానికి తక్కువ ఫలితం కూడా వెంటనే ప్రకృతి ఇస్తుంది.
రిజల్ట్ వీ హ్యావ్ టు ఫేస్ ఓన్లీ. ఎస్. సో ఎక్కడ అంటే యాక్షన్ రియాక్షన్ థియరీకి, కర్మ సిద్ధాంతానికి భగవంతుడు ఎప్పుడు అన్ని సర్వకాల సర్వావస్థల్లో అది వ్యక్తం అవుతూనే ఉంటుంది. మర్చిపోయిన మన మనసుకి ఒకసారి ఇవన్నీ గుర్తు చేసుకుని కనీసం కొంతవరకన్నా మారితే దానివల్ల డెఫినెట్గా సమాజానికి, వ్యక్తికి కూడా ప్రయోజనం ఉంటుంది. సప్తలోకాలు, ఈ సప్తలోకాలు రక్షించేవాడేవాడు? ఇప్పుడే మనం అనుకున్నాం, దేవతల్ని సృష్టించాడు, తర్వాత శబ్దాలు సృష్టించాడు, మానవుని. ఇవన్నీ ఈ సృష్టి మొత్తం చేసింది కేవలం కనపడుతున్నటువంటి భౌతిక ప్రపంచాన్ని మాత్రమే మానవులు చూస్తున్నారు. మనలో ఏ మాదిరిగా షట్చక్రాలున్నా మనకు అర్థం కావటం లేదో, జ్యోతిర్మయమైనటువంటి షట్చక్రాలు బీజప్రాయంగా మనలో ఉన్నాయి. దీని యొక్క వ్యక్త రూపమే బాహ్య ప్రపంచంలో శబ్దమయ ప్రపంచంగా, భావమయ ప్రపంచంగా, భావాతీత ప్రపంచంగా, సప్తలోకాల పరంగా బాహ్య ప్రపంచంలో ఉన్నది. బాహ్య ప్రపంచంలో ఉన్న సప్తలోకాలే మనలో షట్చక్రాలు, సప్తచక్రాలుగా ఉన్నాయి. బాహ్యంలో ఉన్నటువంటి సూర్యుడే మనలో కదలకుండా ఉన్నటువంటి ఆ స్థిరంగా ఉన్న ఆత్మగా, బాహ్యంలో ఉన్నటువంటి చంద్రుడే మనలో మనస్సుగా ఉన్నాడు. సో బాహ్యంలో ఉన్న సప్తగ్రహాలే మనలో మిగతా అనేక రకాల పనులు. అంటే ఈ వ్యష్టికి సమిష్టికి అఖండమైనటువంటి అనుబంధం ఉన్నది. వ్యష్టి చేసే తప్పులు సమిష్టిలో ప్రతిఫలిస్తాయి. కాబట్టి వ్యష్టి జాగ్రత్త పడితేనే సమిష్టి ఆటోమేటిక్గా మారుతుంది. ఈ పరంగా స్వామి చెప్పిన చిన్న సైంటిస్టు కొడుకు కథ కూడా గుర్తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఆ పిల్లవాడు బొమ్మ, ఆ పుస్తకాన్ని వీడు తండ్రిని డిస్టర్బ్ చేస్తున్న పిల్లవాడు వీడిని, నేను ఏదో సైంటిస్ట్ చాలా ఒక పని మీద అతను కార్యనిమగ్న డిస్టర్బ్ చేయకుండా ఉండేదానికి అతను ప్రయత్నం చేస్తుంటే పిల్లవాడు డిస్టర్బ్ చేస్తున్నాడని ఎదురుకుండా ఉన్న పేపర్ ఒకటి వాడి ముందు, న్యూస్ పేపర్ వాడికి చూపించి, ఇది చూడు, ప్రపంచం యొక్క పటం అంతా ఇక్కడ ఉన్నది. ఈ ప్రపంచ పటాన్ని నేను తుంపులు చేసి నీకు ఇస్తాను. దీన్ని మళ్ళీ నువ్వు సక్రమంగా పెట్టి అరేంజ్ చేసి కనుక, ఆ తుంపుల్ని సక్రమంగా అరేంజ్ చేసి ప్రపంచ పటాన్ని సక్రమంగా నువ్వు చేసి నాకు ఇచ్చేటట్టయితే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని ఆ పిల్లవాడికి దాన్ని చించేసి ఇస్తాడు. కాసేపు కుస్తీ పెట్టినాక వీడికి కాకపోతే ఆ పేపర్ వెనక తిప్పి చూస్తే పిల్లవాడు కనపడతాడు. వాడికి ఓ పిల్లవాడి బొమ్మ, స్కూల్కి పోతున్న పిల్లవాడి బొమ్మ. తన శరీరం తనకి తెలుసు కాబట్టి ఆ పిల్లవాడి శరీరాన్ని కూడా తన శరీరాన్ని చూసుకుంటూ దాన్ని అమరిస్తే ఆటోమేటిక్గా వెనక్కి తిప్పినప్పుడు ప్రపంచం అంతా సక్రమంగా అమర్చబడ్డది అన్న కథ ఇండైరెక్ట్గా ఏం చేసిన, వ్యక్తి బాగుపడితే ఆటోమేటిక్గా సమిష్టి బాగుపడుతుంది అన్న ఇండైరెక్ట్ సంకేతాన్ని ఆటోమేటిక్ దానికోసమే ఈ సత్యసాయి సేవా సంస్థని స్వామి ఏర్పాటు చేశారు అని మనం అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఇందాక ఆ మాట నేను చెప్పింది ఏమిటిది, ఆదిశంకర్ల వారు ఒక్క పండితుడిని ఓడించేటప్పటికీ ఆ పండితుడిని ఫాలో అవుతున్న రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ మనసు మార్చుకుని మార్గంలోకి వచ్చారు. ఇవాళ అది సాధ్యమా? ఒకే ఇంట్లో ఎన్ని రకాల పార్టీలు ఉంటున్నాయి, ఒకే మనిషి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేప్పుడు ఎన్ని రకాల మార్పులు వస్తున్నాయి. సో వీటన్నిటినీ మార్చేది మామూలు సాధారణమైన ప్రయత్నం సాధ్యం కాదు. కాబట్టి అసాధారణమైనటువంటి ప్రయత్నాన్ని స్వామి చేసి ఆ బీజప్రాయంగా వదిలిపెట్టారు. దాన్ని మొక్క చేయటం, చెట్టు చేయటం మన వంతు. సాధనకి ఒక క్రమశిక్షణాపరమైన విధి విధానం మనకి ఇచ్చారు. సమాజపరంగా ఏం చేయాలో, ఎట్లా చేయాలో ఆల్రెడీ అన్ని దేశాలని ఎట్లా సమన్వయపరిచేయాలో ఆల్రెడీ చెప్పి పెట్టారు. సో దీన్ని ఆచరణాత్మకం చేయటం అనేది మన యొక్క ప్రధానమైన బాధ్యత. ఇందులో కూడా చిన్న చిన్నవి అహంకారపూరితమైనటువంటి సేవలు రకరకాల విధానాలుగా మనం చూస్తున్నాం. ఆ పరంగా కూడా స్వామి చెప్పిన మాటే మనం గుర్తు చేసుకోవాలి. అహంకారపూరితమైన సేవ దూది కుప్పలో నిప్పురవ్వ. కాబట్టి సేవ చేయాలి, అహంకారాన్ని పోగొట్టుకునేదానికి చేయాలి, పెంచుకునేదానికి కాదు అన్న పరంగాను దానికి వ్యక్తిగతమైనటువంటి సాధన కూడా కలపాలి. అదే 9 points కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ఆల్ దట్. ఈవేళ దగ్గరికి వస్తున్న కాలం ఈ 3-4 సంవత్సరాల్లో వాటి యొక్క అవసరాన్ని ఇంకా మనం ఎక్కువగా గుర్తిస్తాము అని గుర్తు చేసుకోవచ్చు. సో అంటే చెట్టు గింజ, విరాట్ పురుషుడు అంటే భగవంతుడు కనుక విరాట్ పురుషుడు అనే భావన కనుక చెట్టు అనుకుంటే, బీజప్రాయమైంది మానవుడు. గింజలోంచి చెట్టు ఏ మాదిరిగా వచ్చిందో ఆ మాదిరిగానే ఈ వ్యష్టిలో నుంచే సమిష్టి ఉత్పన్నం కావాలి అన్న పరమైనటువంటి అన్వయాన్ని
సో శరీరంలో ఆయన సప్తధాతువుల యొక్క సంగ్రహణ చూడండి. షట్చక్రాల్లో మూలాధారంలో కేవలం మూలక స్థితిలోనే ఉంటుంది. మెట్టుమెట్టుగా పైకి పోతున్న కొద్దీ అనేక జంతువుల స్థాయి చిట్ట చివరికి వచ్చేటప్పటికి వాక్కుని పలకగలిగినటువంటి శక్తి గల మానవుడు ఉత్పన్నం కావటం మనం చూస్తాం. సృష్టిలో మానవుడు ఒక్కడే శబ్దంతో తన భావాన్ని అవతల వాడికి వ్యక్తం చేయగలిగిన వ్యక్తి. అంటే ఈ క్రమ పరిణామంలో అనేక సప్తధాతుల్ని సృష్టి నుంచి సంగ్రహించి వ్యక్తిపరంగా ఏ మాదిరిగా పెంచి పోషించే చేస్తున్న ఈ లక్షణాన్ని కూడా ఈ మంత్రంలో ఇండికేట్ చేస్తున్నాడు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి అన్న సంకేతాన్ని దూర్వాస మహర్షి మనకి ఇస్తున్నట్టుగా చూడొచ్చు. సో ఈ సప్తధాతువుల పరంగా మనం ఏమనుకుంటాం, రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ అంటే ఎముక లోపల గుజ్జు, రసత్వం, మేధస్సు అంటే మేధస్సు అంటే మెదడు, దాన్ని వీర్యం అంటారు, లేదా ఓజస్సు అంటారు, తేజస్సు. అల్టిమేట్గా వీర్యం, ఓజస్సు, తేజస్సు, దానికి ఒకదానికే 3 స్థాయిలు ఉన్నాయి. సో లౌకిక భావంలో చెప్పినప్పుడు రేతస్సు, సాధన మార్గంలో చెప్పినప్పుడు అది ఓజస్సు, దాని సంపూర్ణతను పొందినప్పుడు అదే తేజస్సు. సో ఈ మార్గాల్లో ప్రయాణం చేసి వ్యక్తి స్వామి చెప్పిన మార్గంలో ప్రయాణం చేసి పొందవలసింది పొందటమే ఈ క్షత్రుభ్య సంగ్రహిత. ఎందుకు ఇవన్నీ సంగ్రహించి మనకి ఈ శరీరాన్ని మాదిరిగా ఇచ్చాడు, సృష్టిలో ఇవన్నీ ఏర్పాటు చేశాడంటే కేవలం తిని తాగి పడుకుని నిద్రపోయి మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టి దానికి కాదు సుమా. ఏ గమ్యాన్ని అయితే నువ్వు చేరాలో తేజోమయమైనటువంటి గమ్యాన్ని చేరేదానికి ఆ 3 స్థాయిల్లో మార్పుని పొందించి ఓజస్సుని తేజస్సుగా మార్చుకునే ప్రక్రియ సాధన ద్వారానే వ్యష్టి పొందాలి. తద్వారానే సమిష్టి బాగుపడుతుంది. షిరిడి అవతారంలో చెప్పిన మాట. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మడు వాడి కర్తవ్యాన్ని వాడు నెరవేరిస్తే మర్చిపోతే జరుగుతుంది. స్త్రీలు వాళ్ళ కర్తవ్యాన్ని ఏమిటి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి, వాడి కర్తవ్యం ఏమిటి, తల యొక్క కర్తవ్యం సక్రమంగా ఆలోచించగలగటం. మిగతా శరీరం ఆటోమేటిక్గా దాన్ని పని చేసుకుపోతుంది. శబ్దపరంగా దీన్ని ఆలోచించినప్పుడు భగవంతుడి యొక్క వర్ణ రూపాన్ని అచ్చులన్నీ తల రూపంలోనూ, హల్లులన్నీ మిగతా శరీర రూపంలోనూ ఉంటాయి. అంటే అచ్చు లేకుండా శరీరం హల్లు ఎట్లా పలకడానికి వీలుండదో అదే మాదిరిగా తల ఆలోచన లేకుండా మిగతా కార్యక్రమాలు సాధ్యం కాదు. అక్కడి నుంచి బాగు చేసుకురావటం మొదలు. దానికే గాయత్రి, దానికే ధీయన ప్రచోదయాత్. స్వామి దాన్ని చేసింది సాయి గాయత్రి. దాన్ని సర్వ ప్రచోదయాత్. కేవలం మనసుతో ఆలోచించి వదిలిపెట్టమోకండి, కార్యాచరణ దాకా తీసుకురండి. కార్యాచరణకి తీసుకొస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన అనుగ్రహం నేను ఇస్తాను. ఇచ్చేది భగవంతుడే, కానీ ప్రయత్నపూర్వకంగా మనం చేయవలసిన ప్రయత్నం, మానవ ప్రయత్నంగా మనం చేయవలసిన కర్తవ్యం మనం చేయాలి. దీన్ని కృష్ణుడు అర్జునుడు పరమైన కథగా మనం గుర్తు చేసుకునేటట్టయితే ఇంకెక్కువ మనకి సరైనటువంటి అన్వయం కుదురుతుంది. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుని పోయిన తర్వాత అర్జునుడిని కొంచెం అపహాస్యం చేస్తూ మాట్లాడతాడు కృష్ణుడు. ఏమిటి అర్జున, మొట్టమొదటి అవకాశం నీకు ఇచ్చినా నువ్వు బుద్ధి లేకుండా నన్ను కోరుకున్నావు, యుద్ధం చేయని వాడిని. యుద్ధం చేసేవాళ్ళు ఒక్కొక్కడు నా అంత శక్తివంతులు, వాళ్ళని దుర్యోధనుడు ఎగరేసుకుపోయినాడు కదా. నువ్వేమన్నా సక్రమైన ఆలోచన బుద్ధితో కోరుకున్నావా, ఆలోచన చేసావా లేదా అంటే ఆయన చెప్తాడు, భగవాన్ కృష్ణ, ఇంతకన్నా గొప్ప అవకాశం నాకేం దొరుకుతుంది? నువ్వు యుద్ధం చేయనన్నావు, యుద్ధం చేయనన్నా నాతో పాటు నేను నిన్ను కోరుకున్నాను. కారణం ఏమిటి? నీతో యుద్ధం చేసి ఎవరూ గెలవలేరు. నిన్ను నమ్మి వెంట పెట్టుకున్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. కాబట్టి నువ్వు నాతో కలిసి ఉంటున్నావు, యుద్ధం చేయటం లేదు. ప్రపంచం అంతా ఏమనుకుంటుంది? నువ్వు యుద్ధం చేయలేదు, అర్జునుడు యుద్ధం చేశాడు, గెలిచాడు అనుకుంటారు. దీనివల్ల నాకు డబుల్ బెనిఫిట్ తప్ప నష్టం ఎక్కడుంది అంటాడు. అంటే భగవంతుడిని తమ పార్ట్నర్గా తీసుకున్నవాడు ఓడిపోవటం అనేది జరగదు. ఆ నమ్మకంతో మనం పనిచేయటం చాలా ముఖ్యం. ఈ రాబోతున్నటువంటి 3-4 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ముఖ్యము. సార్ ఒక్క నిమిషం సార్, మొన్న చిన్న మెసేజ్ పెట్టాను, ఎసెన్స్ ఆఫ్ గీత అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్. మరి వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ భజనలు, సత్సంగాలు, నగర సంఖ్య? ఎవ్రీథింగ్ ప్రీ రిటర్న్ అయినప్పుడు ఈ భజనలు దేనికి, పూజలు దేనికి, తీర్థయాత్రలు దేనికి, సత్సంగాలు దేనికి చెప్పండి?
కరెక్టే కదా, అవును. ఎవ్రీథింగ్ ప్రీ రిటర్న్ సార్. నుదుటి మీద రాసి పంపించినప్పుడు వాట్ ఈస్ యూజ్ ఆఫ్ డూయింగ్ ఆల్ ది సత్కర్మాస్ అని అంటే దానికి బ్రహ్మదేవుడు చెప్పాడట. ఆల్దో ఐ హావ్ రిటర్న్, నేను రాసినప్పుడు ఒక మాట రాశాను, నేను కూడా చెరపలేను కానీ సాధకుడు తన యొక్క అర్చన ద్వారా పూజల ద్వారా చెరుపుకోవచ్చు అని చెప్పి ఒక రాజుగారి ఎగ్జాంపుల్ చెప్తాడు. అతను యాక్చువల్ గా అపమృత్యు దోషం ఉంటే ఒక గురువు గారిని ఆసరాగా తీసుకుని మృత్యుంజయ మంత్రం పఠనం ద్వారా ఆయుష్ పెంచుకున్నాడు. నెగిటివ్ కాన్సెప్ట్ అంటే యాక్చువల్లీ మీరు దుర్యోధన ఏజ్ వాజ్ 128 years. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ 128 years సార్. బట్ దట్ పెరిష్ అట్ ది ఏజ్ ఆఫ్ 60 years. ఎగ్జాక్ట్లీ. కారణం ఏంటంటే వాడి చేతలో ద్రౌపదిని జుట్టు పట్టుకోవడం, దుశ్శాసన ప్రభావం ఆ దెబ్బతో 65 సంవత్సరాలు మటాస్ అయిపోయింది వాడికి. సో దట్స్ వై ఎవ్రీథింగ్ ప్రీ-రిటన్ అయినా లిఖిత నామం జపం ద్వారా వీ కెన్ రీ-రిటన్. ఎగ్జాక్ట్లీ. అద్భుతం ఇచ్చారు. ఇప్పుడు మార్కండేయుడు చెప్పండి. సాక్షాత్ శివుడు రాసిందే 16 ఏళ్ళు. శివుడు రాసి అంటే మొట్టమొదటి మంత్రం మన నీ సంకల్పాన్ని ఎవడూ తొలగించలేడు. అంతర్లీన రహస్యం ఏమిటి? నువ్వు మాత్రమే మార్చగలుగుతావు, కాబట్టి నేనే పట్టుకుంటాం. స్వాయి సంకల్పాన్ని ఎవరూ మార్చలేరు. స్వామి ఆ స్టూడెంట్స్ విషయంలో చేసిన లీల అదే కదా. పుట్టపర్తి నేను రాను అన్నారు. స్వామి మీరు ఎట్లా వచ్చారంటే ఆయన చెప్పిన మాట, స్వామి సంకల్పం ఇనుములాగా మారదు నిజమే, కానీ ఇనుము మారదు కానీ ద్రవించచ్చు కదా. అంటే ప్రేమతో ప్రార్థనతో స్వామిని ద్రవింపజేయచ్చు, మన అనుకూలంగా తిప్పుకోవచ్చు. లేకపోతే ప్రార్థన మీనింగ్లెస్. ప్రార్థన అనేది శక్తివంతమైంది, అది నమ్మి చేయాలి. మంత్రజపం శక్తివంతమైంది, యోగ సాధన శక్తివంతమైంది. ఎంత నమ్మి మనం చేయగలుగుతామో అంత ఫలితాన్ని మనం పొందగలుగుతాం. నమ్మకుండా చేసింది ఉపయోగం ఉండదు, అది ఒక మంచి కార్యం అవుతుంది అంతే. నిన్న మా ఇంటికి ఒక ఫ్యామిలీ వచ్చింది సార్, మన రేపల్లి దగ్గర వారు. నేను ప్రాక్టికల్ చెప్తున్నాను సార్, ప్రాక్టికల్ చెప్తున్నాను. ఆయన 3 ప్యాకెట్ రివ్యూ తీసుకున్నాడు జూన్ నెలలో. ఈ సఫరింగ్ విత్ లంగ్ క్యాన్సర్. అది అలానే ఉంది, పెరుగుదల లేదు. అతనికి థెరపీ కూడా ఆపేశారు ఇక్కడ మా అమెరికన్ హాస్పిటల్లో. నాకు వచ్చి చూపిస్తున్నాను సార్. నేను చెప్తున్నాను, నేనైతే ఎగ్జాంపుల్, రాజా నాకు చివరి టాబ్లెట్ రా బాబు అరే టాబ్లెట్ ఒకటే ఉందిరా అంటే ఏంటి, మళ్ళా తీసుకురాను నెలకోట. ఇప్పుడు బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ వేసుకున్నవాడు ఎవరు లేడు సార్. అంటే ఆయన నాకు ఎలా చూపించాడంటే సార్, జేబులోంచి చిన్న ప్యాకెట్, వైట్ ప్యాకెట్ తీసి సార్ కొంచెం లాస్ట్ డోస్ మాత్రమే ఉంది సార్ అని నిన్న మళ్ళీ అగైన్ కలెక్టెడ్ 4 ప్యాకెట్స్ సార్. అందులో దేవి జగజనని సాయి మాత అద్భుతంగా అన్నాను సార్. అమ్మవారు సాయి మాత ఆయన పాడిన విధానానికి సార్, ఈ 75 years సార్, రాఘవేంద్రరావు అని పేరు. ఎంత అద్భుతం అంటే ఆలాప అంటే టోటల్లీ సరెండర్ సార్. అంటే క్యాన్సర్ వచ్చిన సరెండర్, లెట్ ఇట్ బి హి సరెండర్ టు భగవాన్ సార్ టోటల్లీ. ఎగ్జాక్ట్లీ. ఆ జేబులో తీసి సార్ కొంచెం మాత్రమే ఇవ్వదు సార్, స్మాల్ చూపించి కొంచెం ఎక్కువగా ఇవ్వండి సార్. సాయిరామ్. అది సార్, అది చేశాను సార్. ఎస్. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ షిరిడి అవతారంలో కూడా మనకి ఘటనలు కనపడతాయి. జేబులో వీఫూది అయిపోతే నేల మీద మట్టి కాస్త తీసి స్వామిని తలుచుకుని ఎదుర్కొండి. ఎవరికి ఆ ప్రాబ్లం ఉన్నదో అతను దూరంగా ఉంటాడు. అతన్ని తలుచుకుని ఎదుర్కొన్నాను వాడి మొహాన్ని బొట్టు పెడతాడు. నేల మీద మట్టి స్వామిని తలుచుకుని, అంటే ఆ నమ్మకం యొక్క శక్తి అమోఘం. నమ్మాం కాబట్టి ఆయన భగవంతుడైనాడు, నమ్మకపోయేటైతే ఆయన మిస్టర్ సత్యసాయి బాబా, నమ్మితే భగవాన్ సత్యసాయి బాబా. నిన్న నాకు జరిగిన 2 సంఘటనలు సార్. నేను ఫ్రమ్ దేర్ అరౌండ్ 4 o'clock I left to some other Samiti 99 bhajans సార్. సో మా సమితి తరఫున 15 భజనలు పాడేసి ఫ్రమ్ దేర్ I have gone to some other devotees house. They are also belongs to ఈ బట్టిపోలు దగ్గర నేను చెప్పారు, నాకు తెలియదు. వాళ్ళు
They are very senior devotees of Chennai. They are very senior devotees of Chennai. చూడండి She అంటే worked in a women's చాలా మంది college at మైగ్రేట్ అయిపోయినారు. Sir, she worked as English lecturer at women's college Kottagudem. ఓ అట్లానా? ఓకే ఓకే. Ah, పేరు She worked as English lecturer at women's college Kottagudem. Her name is Ratna. Short ఓకే పేరు ఓకే తెలుసుకుంటాను. Ratna Sriher అన్నమాట. ఓకే ఓకే. Srimurti sir, sir, last 5 years బట్టి I have not at all seen her physically in any activity. సమితి పరంగా కానీ సమాజం ఎక్కడ కనపడకుండా బిహైండ్ ద స్క్రీన్ లాగా యూ టు సెండ్ మీ ఎవ్రీ మంత్ ఫస్ట్ డే 5,000 రూపీస్ సార్. చూడండి అంటే నేను డబ్బు రూపంలో చెప్పాను సార్ శాస్త్రి గారు, నేను డబ్బు రూపంలో చెప్పట్లేదు. నాకు అర్థమైంది. అంటే నిన్న గాన్ టు ద హోమ్ సార్. షీ హ్యాడ్ నీ ఆపరేషన్. టోటల్ నీ వాజ్ రిప్లేస్డ్. ఆడ మంచం నుంచి లేవలేదంటే విభూతి, స్వామి బుక్స్, ప్రసాదము అన్ని తీసుకెళ్లాను. ఎంత నన్ను చూసేసి బోర్ని ఏడ్చేసింది అనమాట. ఎదురుగా స్వామి ఇట్లా చెప్తున్నానంటే వాళ్ళ సిస్టర్ వర్క్డ్ ఇన్ మన బేకరీలో. హీ వర్క్ ఫర్ 15 years పుట్టపర్తి బేకరీలో. స్వామి క్రియేటర్ అద్భుతమైన లింగం క్రియేట్ చేసి ఆవిడ ఉద్యోగం విరమణ నేను చూడగానే గుర్తుపెట్టాను. బికాస్ ఐ గాన్ సో మెనీ టైమ్స్. లలిత చదువుకున్నప్పుడు ఐ గాన్ మెనీ టైమ్స్ పుట్టపర్తి. అక్కడ ఆవిడకి అన్ని ఇస్తే అడిగింది, సార్ సాయిరామ్, ఐ వాంట్ దిస్ విభూతి ఓన్లీ. సార్ మీరు ఏమి వద్దండి, నాకు ఐ వాంట్ దిస్ విభూతి. నేను అంటే వాళ్ళు అక్క నువ్వు మా ఇంటికి రావటం కాదు, నీకు అవసరం ఉంది ఇప్పుడు విభూతి. నీకు ఆపరేషన్ అయింది, టోటల్ నీ వాజ్ రిప్లేస్, సివియర్ పెయిన్ లో ఉన్నావు కనుక నేను నీ దగ్గరకు వచ్చానా, నువ్వు దట్ ఈస్ ఇమ్మీడియట్. స్వామి ఎంతమంది దగ్గరకు వెళ్ళలేదండి మీరు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. అందుకనే ప్రథమ సంభాషణ స్వామిది కూడా, అది కూడా ఆయన సాక్షాత్ భగవంతుడు అయినా సరే మొట్టమొదటి సంభాషణ ఆయన చేస్తాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్. అందరి దగ్గరికి ముందు ఆయనే పోతాడు. ఆయన దగ్గరికి ఎవడు పోగలుగుతాడు ఆయన పర్మిట్ చేయకపోతే? అది నా అనూహ్యం. దట్ ఈస్ ట్రూ. ఈ రక్షణ చేసేది అల్టిమేట్ గా భగవంతుడైనా, ఇండైరెక్ట్ గా ఇవన్నీ మన చేత చేయిస్తున్నారు. అది మన సౌభాగ్యం. అర్జునుడి కథ మనం గుర్తు చేసుకోవడంలో అర్థం అది. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎన్నో రకాల గ్రూపులు ఉన్నాయి. ఇన్ని రకాల గ్రూపుల్లో కూడాను సమాజాన్ని విశ్వాన్ని విష్ణు రూపంలో సేవించుకునే భావనతో కూడిన అవకాశం రెండూ మనకి స్వామి ఇండైరెక్ట్ గా ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకునే టైం చాలా ఎక్కువగా మనకి రాబోతున్న 3-4 సంవత్సరాల్లో కనపడుతుంది అనే మాట మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఈ సప్తధాతువుల్ని మనం తినే సాధారణమైనటువంటి ఆహారం నుంచి గ్రహించి శరీరాన్ని వృద్ధి చెందేది శరీరంలో ఆత్మపరంగా భగవంతుడే. అదే అనంతమైన సృష్టిలో సమిష్టి పరంగా చేస్తున్నాడు. ఈ రెండిటి యొక్క ఈ రక్షణ ఈ మాదిరిగా వహిస్తున్న భగవంతుడి మీద నమ్మకంతో మనం సాధన మనం చేసేటట్టయితే పొందవలసిన గమ్యం పొందుతాము. సో అంతకుముందు అనుకున్న మాట ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఆలోచించే విధానం శరీరం ముఖ్యమని, శరీరంలో మనసు ఒక చిన్న భాగం అని, ఆత్మ ఇంకా సూక్ష్మని, ఇది నీవార సూక్ష్మ ఒక చిన్న దీని మాదిరి అంతే ఉంటుందని. యాక్చువల్గా ఆలోచించేటట్టయితే విశ్వం అంతా ఆత్మే. ఆత్మలో మనం చేసిన వెనక జన్మల కర్మల్ని బట్టి ఏర్పడే మనస్సు, చిన్న క్యాప్సూల్గా ఏర్పడ్డ మనస్సు, ఆ మనస్సు ఏ మాదిరి శరీరాన్ని ఆ కర్మల ప్రకారం ఒక మానవుడికి ఇవ్వాలో ఆ శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఇది ఈ శరీరాన్ని ఈ మాదిరిగా ధాతువుల నుంచి
సంగ్రహించే తత్వాన్ని దూర్వాస మనకి చెప్తున్నాడు. అంటే సత్కర్మలు చేశావు, సమృద్ధవంతమైన అన్ని రకాల సమృద్ధులు కలిగినటువంటి శరీరాన్ని మనసుని నీకు ఇస్తాడు. దుష్కర్మలు చేశావు, దానికి తగ్గ శరీరాన్ని దానికి తగ్గ మనసుని ఇచ్చేది ఎవడికి వాడి కర్మానుసారం ఇచ్చే శక్తి భగవంతుడి. కాబట్టి శరీరాన్ని చూసో, లేక నీ సంపదను చూసో, లేక నీ యొక్క తెలివితేటలు వాటిని చూసో, సాధన చూసో విర్రవీగమోక. ఏ కొంచెం ఎక్కువ తక్కువ లేనా సరే మంచి చెడ్డల్ని అనుగ్రహించే విధానం, అనుగ్రహం అనే మాట కూడా అనుసరించి గ్రహించటం అంటే మనని అనుసరిస్తూ సమస్తాన్ని గ్రహిస్తూ ఏది ఎవడికి ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఆ మాదిరిగా ఇచ్చే తత్వము, అదే అనుగ్రహము. అంటే అనుగ్రహం అనేది అనేక రకాలుగా ఎందుకుంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఎందుకుంటుందంటే వాడు చేసిన కర్మల్ని బట్టి ఎవరెవరికి ఏదేది ఎప్పుడెప్పుడు ఎట్లా అనుగ్రహించాలో దాన్ని అప్పుడప్పుడు అట్లా అనుగ్రహించే ఏకైక శక్తి పరమేశ్వరుడే. ఈ శరీరం ఎందుకు వచ్చింది, ఈ మనసు ఎందుకు వచ్చింది, ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ సుఖం ఎందుకు వచ్చింది, వీటికి కారణాలు ఉన్నాయి. సో ఇవన్నీ దీనికి తగ్గట్టుగా సృష్టి నుంచే దాన్ని సంగ్రహించి నీ శరీరాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త, మర్చిపోమోక అన్న హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని దూర్వాస మహర్షి ఈ మంత్రంలో మనకి ఇండికేట్ చేస్తున్నాడు. సో అంటే శారీరక సుఖాపేక్ష పరంగా జీవిస్తావా, మానసిక సుఖాపేక్ష పరంగా, లేదా సమాజ సుఖాపేక్ష పరంగా జీవిస్తావా, ఆత్మ సుఖాపేక్ష పరంగా జీవిస్తావా? దీనికి సూచనగానే నవగ్రహాల్లో ఉన్నటువంటి 7 గ్రహాలు, 7 వారాలకి సంబంధించి 7 గ్రహాలు వాళ్ళకి క్రమం మనం చూసేటట్టయితే రవి ఆత్మ అంటాం. ఇవాళ ప్రత్యేకమైన రోజు సోమవారం అమావాస్య కలిసింది. సోమ చంద్రుడు మనస్సు అంటాం. అంటే చంద్రుణ్ణి చంద్రవారంతో కూడిన అమావాస్య కాబట్టి మనోదయానికి ఎక్కువ అనుకూలమైన రోజు అన్నట్టు సోమాసి అంటారు దీన్ని. సోమవారం వచ్చిన అమావాస్య, ఆదివారం వచ్చిన అమావాస్య ఆత్మపరంగాను, సోమవారం వచ్చిన అమావాస్యని మనోపరంగాను అన్వయిస్తారు. సో అంటే ప్రకృతి వైపరీత్యాలు కూడా ఇవే ఎక్కువ కారణం అవుతాయి. అక్కర్లేని బట్టి తీసేసేదానికి ప్రకృతి, అది కూడా ఇందులో మనం చూడొచ్చు. సో కుజుడు శరీరం అన్నాం, తర్వాత బుధుడు బుద్ధి అన్నాం, ఈ బుద్ధి తర్వాత జూపిటర్ని, గురువుని జ్ఞానం అంటున్నాం. ఆ తర్వాత మనం చెప్తాం శుక్రుడిని. ఈ శుక్రుడినే లౌకిక పరంగా ఆలోచిస్తే శుక్రుడి యొక్క స్థానం వీర్యంలో ఉంటాడట. అంటే శారీరక సుఖాపేక్ష పట్లకి దాని స్థానం అది. జ్ఞాన సుఖాన్ని అపేక్షించే వాడికి కూడా జూపిటర్ తర్వాత జ్ఞానం యొక్క అనుభూతిని మనకు అందించేవాడు మళ్ళీ శుక్రుడి అట. అంటే లౌకిక జీవికి వాడిచ్చే సుఖం వేరు, మనోజీవికి అదే శుక్రుడిచ్చే సుఖం వేరు, ఆత్మజ్ఞానికి అదే శుక్రుడిచ్చే సుఖం వేరు. ఎవరెవరికి ఏదేది వాళ్ళ అర్హత పెట్టి ఇవ్వాలో దాన్ని ఈ సృష్టి నుంచే సంగ్రహించి నీకు ఇస్తాడు భగవంతుడు అన్న పరమైనటువంటి అన్వయంగా మనం తీసుకోవచ్చు. సో మనోమార్గాన్ని అనుసరించావా, సాధారణ మానవుడివి అయిపోతావు. బుద్ధి మార్గాన్ని అనుసరించావా, బుధజనుడు అవుతావు. జ్ఞాన మార్గాన్ని అనుసరించావా, జ్ఞానిగా మారుతావు, యోగ సాధన జ్ఞానం ఆధారంగా. ఆత్మ మార్గాన్ని అనుసరించావా, అద్వైతిగా సమస్త బ్రహ్మాండానికి కారణభూతమైన భగవంతుడిగా మారుతావు. దీనిలో నీ ఇష్టము అని శారీరక సుఖాపేక్షని వదులుకోమని కాదు, దానికి ప్రాధాన్యతని, ఉత్తమ స్థితికి ప్రాధాన్యతనిస్తూ అధోస్థితిని మెల్లిగా వదులుకునే ప్రక్రియని ఇందులో దూర్వాస మహర్షి మనకి ఇండికేట్ చేస్తున్నాడు. సో ఈ 10-11 మంత్రాల యొక్క సాధన మార్గదర్శక చూసేటట్టయితే చిన్న చిన్న లక్ష్యాలు, అల్ప లక్ష్యాల వైపు ఆకర్షితుడు కామోక, చిన్న చిన్న సిద్ధులకి లొంగిపోమోక, ఆత్మ అనుభూతి పొందేదాకా ప్రయత్నం చెయ్యి అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. ఈ 2 మంత్రాల యొక్క సారాన్ని ఒక మాటలో మనం చెప్పాలంటే, ఆత్మ అనుభూతికి పొందేదాకా శ్రమ అనుకోకుండా ఆనందాన్ని పొందుతూ ప్రయత్నం చేసే మార్గాన్ని, ఆ మార్గంలో ప్రయాణం చేయి అన్నది. సో ఈ 2 మంత్రాలని మనం మంత్రాల సారాన్ని శ్లోక రూపంలో చెప్పుకునేటట్టయితే 10వ మంత్రానికి సేనానిభ్యశ్చ సర్వేషాం పాలక శివం అనఘం
సాంబమీశానం ఏకబిల్వం శివార్పణం. అంటే సమస్త నాలో, నా శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులకి ఆధారభూతమైన శక్తి నువ్వే. ఈ శక్తులన్నీ మనస్సు యొక్క కంట్రోల్లో, కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ మనసు చెప్పినట్టుగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ మనస్సును కూడా కంట్రోల్ చేసే చోదకుడివి, అల్టిమేట్ ఆత్మస్వరూపుడివి నువ్వే. కాబట్టి నువ్వు సరైనటువంటి కంట్రోల్స్ నాకు అనుభవింపజేసేటట్టుగా చేసి అనఘం సమస్తమైన పాపాలని పోగొట్టుకుని, అఘం అంటే పాపం, అనఘ స్థితి అంటే పాపరహిత స్థితి. దత్తాత్రేయుడు అనఘ దేవి అనే మాట కూడా అంటూ ఉంటారు. ఈ అనఘ స్థితిలో సాంబ శివ, ఆ శివశక్తి స్వరూప యొక్క దర్శనాన్ని నేను పొందగలిగేదానికి ఏకబిల్వం శివార్పణం అన్న పరమైన అనువైన దానికి. సో 11వ మంత్రానికి క్షత్రుభ్య సంగ్రహితృభ్య సర్వాణి చోదక శివ సనా ఆలోచించినప్పుడు సప్తధాతువుల్ని సంగ్రహించి నా శరీరాన్ని పెంచి పోషించే విధానంగా నువ్వు చేస్తున్నావు మహానుభావ. సమిష్టి పరంగా ఆలోచించినప్పుడు అది మానవ శక్తి జంతు రూపంలో ఉన్నా, మానవ రూపంలోనా, దేవరూపంలోనా, లేదు ఉత్తమ గ్రహ రూపంలోనా, ఏ స్థితిలో ఎవడు ఉండాలి వాళ్ళ వాళ్ళ అర్హతలు బట్టి ఇదంతా ఈ క్రమం మొత్తాన్ని ఏర్పాటు చేసే విశ్వచోదకుడివి నువ్వే. అంటే ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడు ఎట్లా ఉంచాలో ఆ మాదిరిగా ఉంచే, అంటే ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు, గ్రహాలు, పంచభూతాలు ఇవన్నీ నీ కనుసన్నల్లో పనిచేసే శక్తులు, దైవశక్తులు. సో ఎప్పటికి నువ్వు ఎవడివి, నువ్వు సనాతన నువ్వు ఎప్పటి వాడో ఎవడికి తెలియదు. వృద్ధ అనే ఒక కూడా శివుడికి మనం చెప్తాం, అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. అది సనాతన సుసారథి, సరైనటువంటి మార్గంలో మమ్మల్ని నడిపించే సనాతనమైన అనాది నుంచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, ఇప్పుడు నడిపించబోతున్నావు. మంచి చెడ్డలు అంటే ఈ స్పెషల్లీ ముఖ్యంగా ఈ కాలం ప్రజెంట్గా ఉన్నటువంటి కాలస్థితి నుంచి ఉత్తమ కాలస్థితికి సంక్రమణం జరగబోతున్నటువంటి శుభ సమయం, ఇబ్బందికరమైనటువంటి సమయం కూడా. ఇట్లాంటి సంకర సమయంలో, సంకర్షణ ఉన్నటువంటి ఈ సమయంలో మమ్మల్ని సక్రమంగా మార్గదర్శిగా చేబుచ్చుకుని నడిపించి గమ్యాన్ని చేర్చు మహానుభావ. నీకు శరణాగతి పూర్వకమైనటువంటి ఏకబిల్వాన్ని సమర్పిస్తున్నాను అన్న పరంగా ఈ మంత్రాన్ని 11వ మంత్రం యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ 10, 11 మంత్రాలని ఇండైరెక్ట్గా చేతనంత వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. దీనిలో ఫర్దర్గా డిస్కస్ చేయాల్సిన పాయింట్ కానీ సందేహాలు కానీ ఏదైనా ఉండేటట్టయితే దట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో యూ కెన్ ఆస్క్ మీ, దట్ పార్ట్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.